ఓకే, చూడండి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ అంటే 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, దాని కింద 2 కన్క్లూజన్స్ ఇచ్చాడు. దాన్ని బట్టి ఏవే కన్క్లూజన్ కరెక్టో మనం చెప్పాలి. చూడండి ఇక్కడ మొదటి కన్క్లూజన్ చూసుకోండి. సిలాజిజమ్స్ అంటాం, ఇది ఈ టాపిక్ మన యాప్లో ఉంటుంది. యాప్లో కోర్స్ ఏమైనా పర్చేజ్ చేసుకుంటే ఉంటుంది మీకు. ఓకే, డీటెయిల్డ్గా ఇంక పర్టిక్యులర్స్. సరే, ఎనీహో మొదటి చూడండి ఏమడిగా అంటే ఫిగ్స్ ఈగల్స్ అడిగాడండి. వాటి మీద ఇదిగో ఫిగ్స్ ఇక్కడ ఉంది, ఈగల్స్ ఇక్కడ ఉంది. ఇదిగో ఈ రెండింటి నుంచి లాక్కు రావాలి కన్క్లూజన్ మనం. ఎందుకంటే దీంట్లో ఫిగ్స్, దీంట్లో ఈగల్స్, అలాగే ఇది ఎలాగో కామన్గా ఉంది అక్కడ. రైట్ అండి. ఇక్కడ ఎప్పుడైతే ఆల్ వచ్చిందో ఈ ఉమ్మడి పాటలు వేసిపోద్దండి. ఆల్ వచ్చినా నో వచ్చినా, అందుకని ఇదిగో నో కూడా వచ్చింది. ఇది ఈ ఉమ్మడి పాటలు వేసిపోద్ది. సరే, ఇప్పుడు అయిపోయింది. దీని కన్క్లూజన్ ఏంటి? ఇదిగోండి సమ్ ఫిగ్స్, ఇక్కడ ఏమి లేదంటే అర్థం సమ్ అన్నాడు. సమ్ ఫిగ్స్ ఆర్ నాట్ ఈగల్స్ అని. సమ్ ఫిగ్స్ ఆర్ నాట్ ఈగల్స్, కరెక్టే ఇది. దిస్ ఇస్ ఓకే, రైట్. నెక్స్ట్ సమ్ చూడండి, ఇక్కడ అది ఎగిరిపోద్దండి. ఏం మిగిలింది? ఫిగ్స్. అంటే కాకపోతే ఆల్ సమ్ చెప్పాలి. ఫిగ్స్ మొదటి చెప్పేటప్పుడు ఏముంటే ఇక్కడ ఏమి లేదంటే అర్థం సమ్ అని, ఆల్ కాదు. సమ్ ఫిగ్స్ ఆర్ నాట్ ట్యాంక్స్, ఆర్ నాట్ ఈగల్స్, ఆర్ నాట్ ఈగల్స్. సో కరెక్ట్, రైట్. ఇక్కడికి వద్దాం చూడండి. ఇక్కడ ఏంటి? మగ్స్, ట్యాంక్స్. ఇదిగోండి మగ్స్ ఇక్కడ ఉంది, ట్యాంక్స్ ఇక్కడ ఉంది. ఇదిగో ట్యాంక్స్, మగ్స్. అలాగే ఇదేమో కామన్గా ఉంది. ఇప్పుడు చూడండి దీంట్లో చూసుకోండి. ఇక్కడ చూడండి నో ఉంది కదా, ఈగిల్స్ ముందు ఎగిరిపోద్ది 2 చోట్ల. ఇప్పుడండి చూసుకోండి, ఇదిగోండి మగ్స్తో సమ్ ఉంది కదా, సమ్ మగ్స్ ఆర్ నాట్ ఈగల్స్. ఇదిగోండి ఇక్కడే ఉంటుంది, సమ్ మగ్స్ ఆర్ నాట్ ఈగల్స్, నాట్ ట్యాంక్స్. ఇదిగోండి సమ్ మగ్స్ ఆర్ ఈగల్స్ ఎలాగ ఎగిరిపోయింది చెప్పేటప్పుడు. సమ్ మగ్స్ ఆర్ నో ట్యాంక్స్, నాట్ ట్యాంక్స్. ఇది కూడా కరెక్టే. ఓకేనా? 2 కరెక్టేనండి. ఒకసారి చూసుకోండి.